వల్గర్ భాష మాట్లాడుతూ వల్గర్గా బతుకుతూ దేవునికి అపకీర్తి తెచ్చేటువంటి అబద్ధ బోధకులను చాలా మంది వెంబడిస్తున్నారు. ఇది బాధాకరము, విషాదకరమైనటువంటి విషయం. ఎంతో దుర్మార్గమైనటువంటి అవిశ్వాస సంబంధమైన క్రియలు ఒకసారి ఆలోచన చేయండి. అంటే విశ్వాసులకి ఇంకా ఎవరు సత్య బోధకులు అసత్య బోధకులు తెలియకుండానే జీవిస్తూ ఉన్నారు. నేను ఉదాహరణకు తెలియచేస్తాను. జాక్ పూనియన్ గారు మనందరికీ తెలుసు. కానీ ఆయన వాక్య సందేశాలు వినినటువంటి చూసినటువంటి క్రైస్తవుల యొక్క సంఖ్య చాలా తక్కువ ఉంది. కాబట్టి పౌలు భక్తుడు చెప్పినట్లుగా కల్పనా కథలకు తమ చెవులను తిప్పేటువంటి ఒక కాలం వస్తుంది. విశ్వాసులు కూడా ఆ విధంగా అయిపోయారు ఈ రోజున. ఎవరైతే వారికి ఇష్టమైన రీతిలో అలాంటి టెండెన్సీలో అందులో ఎలాంటి సత్యం కానీ వాక్యం కానీ లేకుండా బోధిస్తారో వారి వైపునకు ఈ రోజున చాలా మంది తిప్పబడుతున్నారు.